నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా నడుస్తుంది తీన్మార్ మల్లన్న పైన దాడి జరగడం. మరి కంచం పొత్తే గాని మంచం పొత్తు కాదు కదా అంటూ తీన్మార్ మల్లన్న కామెంట్స్ చేయడం, ఆ కామెంట్స్ చేసిన వెంటనే ఆయన పైన దాడి జరగడం. మరి ఈ దాడి ఎవరు చేయించారు? కేసీఆరా, కేటీఆరా, కవిత అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరి మొత్తానికి ఏం జరిగింది, ఆయన కామెంట్స్ ఎందుకు చేశారు, దాడి ఎవరు చేయించారు, ఇటువంటి అంశాలన్నీ కూడా చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ షణ్ముఖ్ గారు. నమస్తే అండి. నమస్కారం అండి. తీన్మార్ మల్లన్న కంచం పొత్తే కానీ మంచం పొత్తు కాదు కదా ఈ కామెంట్స్ చేయడం, కామెంట్స్ చేసిన వెంటనే ఆయన పైన దాడి జరగడం. మరి ఈ దాడి ఎవరు చేయించారు? కేసీఆర్ చేయించారా, కేటీఆర్ చేయించారా, కవిత చేయించిందా? ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్ గా మారింది తెలంగాణ రాజకీయాల్లో. మరి ఈ పరిణామాన్ని అంతటినీ కూడా ఏ విధంగా చూడాలంటారు? ఆ దాడి వెనుక ఎవరి హస్తం ఉందంటారు? మీ విశ్లేషణ ఏంటి? కల్వకుంట్ల కుటుంబం అనడం బెస్ట్. కేసీఆర్ గారు అంటే ఉద్యమంలో పాల్గొన్నారు. సో ఆయనకు ఒక రెస్పెక్ట్ అనేది అయితే తెలంగాణలో ఉంది. మరి ఈ కల్వకుంట్ల కుటుంబము గత కొన్ని రోజుల నుంచి ఆంధ్ర ప్రజల పైన విషం చిమ్మడం కానీ, ఆంధ్ర ప్రజల యొక్క సంస్కృతి సంప్రదాయాలను వెటకారంగా ఎగతాళి చేయడం అనేది ఒక పరిపాటిగా మారిపోయింది. మరి దేవుడు అనేవాడు ఒకటి చూస్తూ ఉంటాడు కదా, దేవుడి స్క్రిప్ట్ ఏంటంటే కర్మ ఈజ్ ద రిటర్న్ బ్యాక్ అని తీన్మార్ మల్లన్న విషయంలో మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ నేను సమర్థించట్లేదు, కానీ సామెతలు అనేటివి కూడా సందర్భానుసారంగా వాడితే, అంటే వ్యక్తి లింగము తత్వం ఆధారంగా సామెతలు వాడితే బాగా ఉంటుంది. కానీ సందర్భానుసారంగా కాకోకుండా సామెతలు వాడితే సావు దెబ్బ కొడుతుందనేది జాగృతి పార్టీ వాళ్ళు నిరూపించారు. మరి ఇది సందర్భానుసారమా కాదా అనేది మన సబ్జెక్ట్లోకి వెళితే తెలంగాణ ప్రజలకి, ఆంధ్ర ప్రజలకి మనం ఎక్స్ప్లెయిన్ చేసిన వారిగా ఖచ్చితంగా చెప్పచ్చు. మరి ఈ కంచం పొత్తే కానీ మంచం పొత్తు కాదు అనే పదం ఏదైతే ఉందో, తెలంగాణ సాహిత్య అకాడమీ 2017 డిసెంబర్ 9వ తారీఖున ప్రచురణ 4లో 1475వ సామెత 73వ పేజీలో కంచం పొత్తే కానీ మంచం పొత్తు కాదు అనే సామెత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ప్రచురించారు. ఇది కేసీఆర్ గారి కూతురైనటువంటి కవిత గారు, మరి కేసీఆర్ గారి కొడుకైనటువంటి కేటీఆర్ గారు, తెలంగాణ ప్రజలు కూడా, అంటే బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేసేటువంటి వారి కార్యకర్తలు, నాయకులు కూడా తెలుసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నా. మరి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ప్రచురించినటువంటి సాహిత్య అకాడమీలో, తెలంగాణ సాహిత్య అకాడమీ పుస్తకంలో ప్రచురించినటువంటి సామెత ఈరోజు తీన్మార్ మల్లన్న చెప్తే ఎందుకు వీళ్ళు కోప్పడుతున్నారు? ఈరోజు తెలంగాణ ప్రభుత్వము బీసీ రిజర్వేషన్ 42%కి పెట్టాలని చెప్పేసి చేసి సక్సెస్ అయితే ఆ సెలబ్రేషన్స్ని కవిత గారు చేసుకుంటున్నారు. మరి ఈ క్రెడిట్ అంతా కవిత గారికి, కల్వకుంట్ల కుటుంబంకే చెందాలి అని చెప్పేసి వారు స్ట్రాటజిక్గా రాజకీయంగా చేయడం అనేది జరుగుతూ ఉంది. ఈ దశలో బీసీలలో ఒక లీడర్గా ఎదిగినటువంటి తీన్మార్ మల్లన్న పైన భౌతికంగా దాడి చేయడం అనేది ఖండించాల్సినటువంటి విషయం. మరి అతి ముఖ్యంగా తెలంగాణలో కురుమ, యాదవ కమ్యూనిటీలకి ఒకప్పుడు వృత్తి, ఇద్దరిది ఒకటే వృత్తి, గొర్రెల పెంపకం. మరి అప్పట్లో ఏంటంటే ఈ యాదవులకి, కురుములకు సంబంధించి ఈ సోదరులు ఇద్దరు కంచం పొత్తే కానీ మంచం పొత్తు కాదు అంటే, కంచం అంటే కలిసి పని చేయడం, కలిసి తినడం, కలిసి ఉండడం. మరి మంచం పొత్తు అంటే వియ్యం ఇచ్చుకోవడము, పుచ్చుకోవడం, అంటే పెళ్లి సంబంధాలు, మా ఇంటి నుంచి మీ ఇంటికి వియ్యం అనేది ఇచ్చి పుచ్చుకోవడం లేదు కదా అని చెప్పేసి అర్థం. ఇది కాస్త వాళ్ళు బూతుగా పరిగణించుకొని, ఎవరు కవిత గారు బూతులుగా పరిగణించుకొని తీన్మార్ మల్లన్న పైన దాడి చేయడం అనేది డెఫినెట్గా నాకు తెలిసి ఇది తప్పు ఏమో అని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నా. మరి వీళ్ళందరికీ, అంటే తెలంగాణ ప్రజలకి ఆంధ్ర ప్రజలు ఇద్దరు, రెండు రాష్ట్రాల ప్రజలు సాహితీ ప్రియులు కాబట్టి మరి తెలంగాణ ప్రజలు ఇట్లా సంభాషణ చేసుకుంటూ ఉన్నారు. ఒక పడవలో, అంటే తెలంగాణకు సముద్రాన్ని తీసుకొని వస్తాను, నీళ్లు తెస్తానని చెప్పేసి గతంలో కేసీఆర్ గారు ప్రకటించారు కాబట్టి మరి ఆ సముద్రంలో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా వచ్చినటువంటి నీళ్లలో ఆ సముద్రంలో ఒక పడవ ప్రయాణిస్తూ ఉంది. ఆ పడవలో వెలమదొర ఒక ఆయన, కురుమ సోదరుడు ఒక ఆయన, యాదవ సోదరుడు ఒక ఆయన ఉన్నాడు. ముగ్గురు సోదరులు ఉన్నారు. మరి ఈ విధంగా సంభాషణ చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. అన్న, మేము తెలంగాణ అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే తెలంగాణ, కేసీఆర్ అంటే డెవలప్మెంట్ అంటే కేసీఆర్ అనే విధంగా 10 ఏళ్ళు మీ వెంబడితో ఉండిం కదన్నా అని చెప్పేసి కురుమ సోదరుడు, యాదవ సోదరుడు ఇద్దరు ఎలమదొరతో అన్నారు. మరి సాహితీ ప్రియులు కాబట్టి వాళ్ళు ఈ విధంగా పొగిడారు. అంటే కవులు, గతంలో ఒక రాజు ఉండేవాడండి తిరుమల రాయుడు అని చెప్పేసి. ఒక కవికి ఒక సమస్య వచ్చి, ఒక బాధ వచ్చి పడింది. ఇది కేసీఆర్ గారే చెప్పారు అసెంబ్లీలో, ఇది నేను చెప్పేటువంటిది కాదు.
మరి ఈ బాధ వచ్చినప్పుడు కవి రాజును పొగడాలి. కానీ రాజును పొగడాలి అంటే ఆ రాజుకు ఒక కన్ను పోయి ఉంటుంది, ఒక కన్నే ఉంటుంది, ఒక కన్ను పోయి ఉంటుంది. మరి రాజును పొగడాలి, మరి కవి ఈయనకు ఒక బాధ వచ్చి పడింది, మరి ఆయన పొగడాల్సి వచ్చినప్పుడు ఈ విధంగా పొగుడతాడనమాట. హన్నాతి గూడు హరుడువు హన్నాతిని గూడనప్పుడు అసుర గురుండవే అన్నా తిరుమల రాయ కన్నొకటే లేదు కానీ కౌరవపతివే అని చెప్పేసి కురుమ సోదరుడు యాదవ సోదరుడు ఇద్దరు యలమధరును చూసి పొగిడారు. అంటే దీని అర్థం ఏంటంటే రెండు కళ్ళు, ఒకటి తెలంగాణ కేసీఆర్ గారికి, ఒకటి తెలంగాణ లేకపోతే ఒకటి డెవలప్మెంట్ అభివృద్ధి అనే కళ్ళు అనుకుంటే మరి పొగడాలి తెలంగాణ కేసీఆర్ గారిని ఏ విధంగా పొగడాలి అంటే కల్వకుంట్ల కుటుంబంని పొగడాలి అంటే ఏ విధంగా పొగడాలి? హన్నాతి గూడి హరుడవి అంటే హన్నాతి అంటే ధర్మపత్ని అని, వైఫ్, భార్య. మరి నువ్వు ఆ రాజు అనేటువంటి వాడు ఒక కన్ను లేకపోయినా భార్యతో కూడినప్పుడు నీవి రెండు కళ్ళు, ఆమెది ఒక కళ్ళు, నువ్వు హరుడు అంటే శివుడితో సమానము అని చెప్పేసి పొగిడాడు. మరి హన్నాతిని గూడనప్పుడు అసుర గురుండవే, అసురులకు గురువు శుక్రాచార్యుడికి ఏంటంటే ఆ శుక్రాచార్యుడు గురువుకు ఒక కన్నే ఉంటుంది. మరి ఆయనతో సరి సమానము నువ్వు, ఒక కన్ను ఉన్నప్పటికీ కూడా హన్నాతిని గూడనప్పుడు అసురు గురుండవే అని చెప్పేసి పొగిడారు. మరి అన్నా తిరుమల రాయ కన్నొకటే లేదు కానీ కౌరవపతివే, మరి ధృతరాష్ట్రునికి రెండు కళ్ళు ఉండవు, మరి ఆయనకు కన్ను ఒకటి కూడా లేదు కాబట్టి మరి అయినప్పటికీ కూడా నువ్వు కౌరవపతివే అని చెప్పేసి పొగడడం మొదలుపెట్టారు. ఈ విధంగా కురుమ యాదవ సోదరులు కేసీఆర్ గారు అంటే కల్వకుంట్ల కుటుంబం గారిని ఉద్దేశించి 10 ఏళ్ల పాటు బంగారు తెలంగాణ అని మీరు ప్రగల్భాలు పగిలినప్పటికీ మేము మీ వెంట నడిచాము. ఈరోజు మా బీసీ సోదరుల నుంచి తీన్మార్ మల్లన్న అనేటువంటి వ్యక్తి ఎదుగుతున్నాడు, ఆ వ్యక్తి పైన దాడి చేయడము, దాని పరంగా మనం రాజకీయంగా లబ్ధి పొందాలనే కల్వకుంట్ల కుటుంబం చేస్తున్నటువంటి వికృత రాజకీయ క్రీడ అనేది ఈరోజు తీన్మార్ మల్లన్న గారు చెప్పకనే చెప్తున్నారు. మీరు ఏదైతే ఎగ్జాంపుల్ చెప్పారో పడవలో వెళ్తూ కురుమ కానివని యాదవ వాళ్ళు వెలమదొరని పొగిడారు. మరి వెలమదొర వెళ్ళిపోయిన తర్వాత అసలు వాళ్ళిద్దరు ఏమనుకుంటున్నారు? ఒక కురుమ సోదరుడు ఒక యాదవ సోదరుడు ఇద్దరు సంభాషణ చేసుకుంటూ అన్న సోదర చెప్పు సోదర అని చెప్పేసి ఈయన అన్నాడు. సరే మరి కల్వకుంట్ల కవిత గారు బీసీ నాయకుడైనటువంటి తీన్మార్ మల్లన్న పైన దాడి చేయడం జరిగింది. మరి ఈరోజు అంటే సామెత చెప్పినందుకు కవిత గారి పైన మరి ఈరోజు దాడి చేసినందుకు కానీ మరి దాన్ని ఖండించకపోవడానికి అంటే ఆమెని ఎవడో ఏదో అన్నాడు అని చెప్పేసి ఈరోజు కల్వకుంట్ల కవిత గారి దగ్గర అంటే ఆమెతో పాటు దాడి చేయడానికి వెళ్ళినటువంటి బీసీ సోదరులు పోయింది ఎవరు, గాయాల పాలయ్యింది ఎవరు, కేసులు పెట్టించుకునేది ఎవరు, ఏంది తెలంగాణ రాష్ట్రము మేలుకోండి బీసీ సోదరులు అని చెప్పేసి వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఈరోజు కవిత గారి వెంబడీత బీసీ సోదరులు వెళ్ళారండి. ఆ బీసీ సోదరులే కదా ఈరోజు దాడి చేసినది తీన్మార్ మల్లన్న పైన. మరి ఈరోజు కవిత గారిని ఎవడో ఏదో అన్నాడని చెప్పేసి బీసీ సోదరులు వెళ్ళి బీసీ నాయకుడి పైన దాడి చేయడము అంటే మన కంటిని మన ఏళ్ళతోనే పొడిపించుకోవడం అని చెప్పేసి. కాబట్టి మన బీసీ సోదరులందరం కల్వకుంట్ల కుటుంబం పైన ఖచ్చితంగా ఒక్క మాట మీద నిలబడాలి. ఎందుకంటే ఈరోజు కేసులు పెట్టించుకునేది మనము, ప్రభుత్వాలను నిలిపేది మనము అని చెప్పేసి వాళ్ళిద్దరు ఈ విధంగా అనుకొని భుజాల మీద ఒకరి భుజం ఒకరి మీద చేసుకొని కలిసి వెళ్ళారనేది అయితే ఖచ్చితంగా. తెలంగాణ ప్రజలు కూడా నిన్న మీడియా సంస్థపై దాడి, ఈరోజు ఒక బీసీ లీడర్ పైన దాడి, ఇదేనా మేము సాధించుకున్న జై తెలంగాణ జై తెలంగాణ అంటున్నారు, మీరేమంటారు? మరి తెలంగాణ రాష్ట్ర గీతంలో లిరిక్స్లో అందశ్రీ గారు క్లియర్గా రాశారండి. ఏమని రాశారు? జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం, జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం. జనని నథింగ్ బట్ ఏందండి తెలంగాణలో 50% బీసీ సోదరులు ఉన్నారు. ఇది వాస్తవమా కాదా? మరి ఈరోజు తెలంగాణ జెండా ఎగురుతుందంటే బీసీ సోదరుల వల్ల కాదా? ఈరోజు ప్రభుత్వాలని నిలబెట్టాలన్నా పడగొట్టాలన్నా బీసీ సోదరుల వల్ల కాదా? మరి ఆ జననీ జయకేతనంలో బీసీ సోదరులు ఉన్నారా లేదా? మరి తెలంగాణ రాష్ట్రానికి బీసీ అభ్యర్థిని ముఖ్యమంత్రిగా ప్రకటిస్తానని చెప్పేసి గతంలో కేసీఆర్ గారు చేసినటువంటి మాటలు ఒకసారి రీకాల్ చేసుకోండి, రిమెంబర్ చేసుకోండి. మరి అలాంటప్పుడు అదే బీసీలో పార్టీలు వేరే ఉండొచ్చు, సిద్ధాంతాలు వేరే ఉండొచ్చు, ఒక్క సామెత చెప్పినందుకు సహించలేక భౌతిక దాడి చేయడం అనేది కల్వకుంట్ల కుటుంబం ఎంచుకున్నటువంటి తీరు. నథింగ్ బట్ నాకు తెలిసి కేసీఆర్ గారు అయితే ఇటువంటి పనులు గత 10 ఏళ్ళలో ఎప్పుడూ చేయలేదు. ఈరోజు కేసీఆర్ గారి యొక్క సంతానం కేటీఆర్ గారు కవిత గారు చేస్తున్నటువంటి వికృత రాజకీయ క్రీడలు అవి తిరిగి వాళ్ళనే ముంచేస్తాయనేది తెలుసుకోకపోవడం అనేది ఇక్కడ నాకైతే ఆశ్చర్యంగా ఉంది. మరి 10 ఏళ్ళు సుదీర్ఘంగా
పరిపాలించినటువంటి కేసీఆర్ గారి కుటుంబం ఈరోజు దాడి చేసేటువంటి హేయమైన స్థితికి దిగజారింది ఆ పార్టీ కానీ ఆ కుటుంబం కానీ అని అంటే చాలామంది కేసీఆర్ గారి కుటుంబ అభిమానులకు కూడా బాధాకరమే, శోచనీయమైన అయితే మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. నేనేమంటున్నానంటే జై తెలంగాణ, జై జై తెలంగాణ, ఈరోజు బీసీ నాయకుడిపై దాడి అని అందామా, లేదు జై తెలంగాణ, జై జై తెలంగాణ, జననీ జయకేతనం అని అందామా అంటే మరి అది కల్వకుంట్ల కుటుంబం చేసేటువంటి వికృత రాజకీయ క్రీడ మీద ఆధారపడి ఉంది. ఈరోజు జై తెలంగాణ అందామా, జై జై తెలంగాణ అందామా అని చెప్పేసి అని అయితే నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నా. మరి ఇటువంటి దాడులు జరుగుతుంటే జై తెలంగాణ అనాలా, జై జై తెలంగాణ అనాలా అని చెప్పి షణ్ముఖ్ గారు అంటున్నారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. నమస్తే.